మార్చి 6వ తేదీ మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఇదే బోలియో బాబా డైరీకి ఏప్రిల్ 19, 2019 అంటే అప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడలే. మరలా మీరు ఏర్పాటు చేసినటువంటి మీరు కాన్స్టిట్యూట్ చేసినటువంటి టీటీడీ బోర్డు ఉండగానే 82,000కు అదనంగా మరొక 12,300 కేజీలు ఈరోజు మీరు దాన్ని సప్లై చేయమని ఆర్డర్ ఇచ్చారు. మొదటేమో 82,000 కేజీలు ఇవ్వమని చెప్పి టిన్నుల రూపంలో సరఫరా చేయమని ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 19, 2019 రోజు దానికి అదనంగా 82,000 కేజీలకు అదనంగా మరొక 12,300 కేజీలు మీరు సరఫరా చేయమన్నారు. కాబట్టి ఆ నేతికి సంబంధించినటువంటి మీ హయాంలో వచ్చినటువంటి బోలే బాబా డైరీకి సంబంధించి సమాధానం ఎవడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు చెప్పాలా. కూటమి ప్రభుత్వం అడగాల్సింది నువ్వు ఏ విధంగా ఇచ్చావా పెద్ద మనిషి 2019కి నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని అడగకుండా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టేయడం ఒక దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఒక్క ఆవు లేదు, ఒక్క కేజీ కూడా నెయ్యి లేదు, సప్లై చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీడీపీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలో అటువంటి కంపెనీకి నువ్వు మార్చి 6, 2019వ తేదీ ఏ విధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చావు, ఏ విధంగా 82,000 కేజీలు నెయ్యి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చావు, మరలా ఏప్రిల్ 19వ తేదీ మరలా 12,300 కేజీలు నెయ్యి ఇవ్వమని నువ్వు ఏ విధంగా దానికి ఆర్డర్ ఇచ్చావు, దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సింది నువ్వు, చంద్రబాబు సమాధానం చెప్పాలా. మేము అడగాల దాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావని చెప్పి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత కంటిన్యూ అయినటువంటి వాడిని ఎన్నిసార్లు వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ జరిగింది. కాబట్టి కల్తీ చేసినటువంటి కంపెనీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే సప్లై చేసామని నిశ్చిగ్గుగా ఏదైతే ఒక జంతుకోవన్నావు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు. అవన్నీ అపవిత్రమైనటువంటివి, నిరాధారమైనటువంటి మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఈరోజు దాని మీద తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అధిగమించడానికి మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా మళ్ళీ బోలే బాబాని డైరెక్ట్గా తీసుకొచ్చారు.